దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా, ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక అక్కడి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. 2 రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లు వేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికల బరిలో నిలబడే తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు మే 13న తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 25 లోక్సభ స్థానాలకు పోటీ జరగనుంది. తెలంగాణలో మాత్రం 17 లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. మరోవైపు కూటమి నుంచి టీడీపీ 144 స్థానాల్లోనూ, జనసేన 21 స్థానాల్లోనూ, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయనుంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలుస్తోంది. ఎన్నికల్లో పోటీకి దిగుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని